ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఈ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే సిరీస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ సిరీస్ ఒకటి, తర్వాత ఏముంటుందంటే ఆల్ఫాబెటికల్ సిరీస్. ఆల్ఫాబెటికల్ సిరీస్ అయితే ఇంకోటి ఉంటుంది అనమాట. ఆల్ఫాబెటికల్ సిరీస్ సెకండ్ టైప్ ఉంటుంది సిరీస్లో. ఫస్ట్ నెంబర్ సిరీస్ గురించి మాట్లాడిన తర్వాత ఈ ఆల్ఫాబెట్ సిరీస్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెంబర్ సిరీస్లో అయితే డిఫరెంట్ మోడల్స్, ఆల్మోస్ట్ 9 or 10 మోడల్స్ అయితే ఉంటాయి. వీటిలో బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అయితే క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్లో. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలా అన్ని ఎగ్జామ్స్కి అయితే ఆర్ఆర్బి, ఎన్పిటిసి ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నెంబర్ సిరీస్ మీద అయితే క్వశ్చన్స్ వస్తాయి. వీటిలోని మోడల్స్ ఎలా ఉంటాయి అంటే నెంబర్స్ నేచురల్ నెంబర్స్ని బేస్ చేసుకుని రావచ్చు, ఆడ్ నెంబర్స్ని బేస్ చేసుకుని రావచ్చు, ఈవెన్ నెంబర్స్ని బేస్ చేసుకుని రావచ్చు, ఇలా కాంపోజిట్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, నెంబర్స్ మధ్య లాజిక్ ఏది డివైడ్ చేసి మల్టిప్లై అవుతుందా, ఇంటూ చేసి ప్లస్ యాడ్ చేస్తున్నామా, ఇలా డిఫరెంట్ టైప్స్లో అయితే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అలా ప్రతి దానికి నేను మీకు మోడల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా సింపుల్గా డివైడ్ చేస్తూ మీకు ఏ మోడల్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ నెంబర్ సిరీస్లో నుండి వచ్చేటువంటి క్వశ్చన్స్కి మార్క్స్ అనేవి లూజ్ అవ్వకుండా హై స్కోర్ గెయిన్ చేయడానికి కావాల్సినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చూసిన వెంటనే ఏ లాజిక్ సంబంధించింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిరీస్లో ఉన్న ఆల్ మోడల్స్ని ట్రెడిషనల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే ఒక ఈ మ్యాథ్స్కి వచ్చేసేపటికి ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆ మెథడ్ తెలుసుకున్న తర్వాత అది వచ్చిన తర్వాత సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలన్న దాని గురించి ఆలోచించాలి. ఫస్ట్ మనం మెథడ్ తెలుసుకుని ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత వాటి గురించి మనకు అవగాహన ఉన్న తర్వాత మాత్రమే మనం సింపుల్గా చూసిన వెంటనే ఆన్సర్ చేయగలడాన్ని ఆ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎలా సింపుల్గా ఐడెంటిఫై చేయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ ఈ నెంబర్ సిరీస్లో ఫస్ట్ మోడల్ అప్ టు 9 or 10 మోడల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ అన్ని మోడల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్తో అండ్ ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైప్ వచ్చేసి లేదా మోడల్ 1 అని అయితే అనుకోండి. ఈ నెంబర్ సిరీస్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే అసెండింగ్ ఆర్డర్, ascending or descending series. ascending or descending series. ఫస్ట్ ascending and descending series. ఈ నెంబర్ సిరీస్లో బేసిక్ క్వశ్చన్స్ అనమాట. బేసిక్ క్వశ్చన్స్, ఈ బేసిక్ క్వశ్చన్స్ తెలిస్తే తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా కొంచెం ఆడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ అలా మొత్తం అనేది అయితే కవర్ చేస్తాను. వీటిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 2, 9, 6, 23, 30 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, నెంబర్ దీని తర్వాత ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఫస్ట్ నెంబర్తో కంపేర్ చేస్తే రెండో నెంబర్ పెరిగింది, దీని తర్వాత నెంబర్ దీనికి పెరిగింది. ఇలా పెరుగుతూ వెళ్తుందంటే ప్లస్ ఎడిషన్ అయినా కానీ మల్టిప్లికేషన్ అయినా కానీ పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఒకవేళ స్క్వేర్స్ అన్నదానికి వచ్చినా కానీ ఈ నెంబర్ అనేవి పెరుగుతూ వెళ్తుందంటే ప్లస్ కానీ మల్టిప్లికేషన్ కానీ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ లాజిక్ మీద బేస్ అయి ఉంటుంది అని అయితే అర్థం. ఇప్పుడు 2కి 9కి మధ్య ఎంత వ్యత్యాసం, ఎంత తేడా ఉందో చూద్దాం. 2కి 9కి ఎంత ఉంది? 7 గ్యాప్ అయితే ఉంది. అంటే 2కి 7ని యాడ్ చేస్తే 9 వచ్చింది. ఇక్కడ 9 నుండి 16 చూద్దాం. ఇక్కడ కూడా +7 యాడ్ చేస్తుంటే అవుతుంది. సో అన్నిటికీ +7 అనే లాజిక్ అనేది అయితే యాడ్ అవుతూ వెళ్తుంది. సో 30కి +7 యాడ్ చేస్తే ఎంత అవుద్ది? 37 అవ్వాలి. 37 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది బేసిక్ మోడల్ అనమాట. తర్వాత నెక్స్ట్ మోడల్స్లో నుండి కొంచెం అడ్వాన్స్డ్ అండ్ కొంచెం థింక్ చేయగలిగే విధంగా అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇది అసెండింగ్ అండ్ డిసెండింగ్ సిరీస్. అంటే అసెండింగ్ పెరుగుతూ వెళ్తుంది కదా, పెరుగుతూ వెళ్తున్నాయి అనమాట సిరీస్ అనేవి, వాటికి సంబంధించింది. సేమ్ కూడా ఇది అసెండింగ్ ఆర్డర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. వీటిని ఎలా చేయాలంటే ఈవెన్ నెంబర్స్ని బేస్ చేసుకుని ఆడ్ నెంబర్స్ని లేదా ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్స్, కాంపోజిట్ నెంబర్స్. అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? 1 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్. ఇప్పుడు 4 ఉంది, 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఉంది, 4 ఉంది. ఇప్పుడు 6 ఉంది, దీనికి ఫ్యాక్టర్స్ 2, 3 ఇలాగా 6 ఇలా ఒకటి కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏంటో కాంపోజిట్ నెంబర్స్ కదా. సో ఈ లాజిక్ దేనైనా బేస్ చేసుకుని ఇక్కడ మీకు ఈ సెకండ్ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేసి అయితే కామెంట్ చేయండి. అండ్ సెకండ్ మోడల్లో మాట్లాడుకోవాలంటే ఆల్టర్నేట్ సిరీస్. ఫస్ట్ మోడల్లో చెప్పినటువంటి 2 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఫస్ట్ది ఏంటిదో సీజీఎల్లో వచ్చింది. ఈ సెకండ్ది వచ్చేసి సిహెచ్ఎస్ఎల్లో అయితే అడిగారనమాట. సో ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆ మోడల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ సెకండ్ మోడల్ ఈ నెంబర్ సిరీస్కి సంబంధించి ఆల్టర్నేట్ సిరీస్ అయితే ఉంటాయి అనమాట. ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఏంటంటే
ఇట్ కంటైన్స్ 2 or 3 సిరీస్ దే ఆర్ ఫాలోయింగ్ డిఫరెంట్ ప్యాటర్న్స్. అంటే ఒక లైన్లోనే సిరీస్ అనేది ఇచ్చి ఆ సిరీస్ అంటే నెంబర్స్ మధ్య 2 లేదా 3 వేరే సిరీస్ యొక్క నెంబర్లు అయితే ఇస్తాడు. ఒక దాంట్లోనే ఉంటాయి, కాకపోతే అవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా క్వశ్చన్ తీసుకుని. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైంది దీని మోడల్. ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ రాస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 3, 4, 8 ఇలా పెరుగుతూ అయితే వెళ్ళింది కదా ఇది. దీనికి ఒకసారి లాజిక్ అంటే ఒక నెంబర్కి ఈ నెంబర్కి ఏం రూల్ ఫాలో అవుతుందో వాటిని అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. ఫస్ట్ 2 తర్వాత 4 అంటే +1 యాడ్ అయ్యింది. 4 తర్వాత 8 వచ్చింది అంటే +4 యాడ్ అయ్యింది. తర్వాత +2 యాడ్ అవుతుంది. సో అంటే లాజిక్ అనేది ఫాలో అవ్వట్లేదు. 1 యాడ్ అవుతుంది, 4 మళ్ళీ తర్వాత 2 తర్వాత 3 మళ్ళీ తర్వాత 3 యాడ్ అవుతుంది. సో లాజిక్ లేకుండా అయితే పోయిందనమాట. ఇలాంటి వాటిని ఏం చేయాలి అని అంటే ఈ నెంబర్కి గ్యాప్ చూడండి. తర్వాత ఈ నెంబర్ నుండి ఈ నెంబర్కి, తర్వాత ఈ నెంబర్ నుండి ఈ నెంబర్కి, తర్వాత ఈ నెంబర్ నుండి అంటే 1 విడిచి 1 అనమాట. నా 3కి 8కి ఎంత గ్యాప్ ఉంది, ఎంత యాడ్ అయ్యింది? +5 అనేది అయితే యాడ్ అయ్యింది. 8 నుండి 13కి +5, 13 నుండి 18కి +5 అంటే 18కి ఎంత యాడ్ చేస్తే 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 23 అనేది అయితే వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ రూల్ చూద్దాం. 4 నుండి 10కి ఎంత యాడ్ అయింది? 6 యాడ్ అవుతుంది. 10 నుండి 16 వచ్చిందంటే +6 యాడ్ అవుతుంది. సో కిందది +5 తర్వాత +6 యాడ్ అవుతా వచ్చింది. సో 26 వచ్చింది. దీనికి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 28 అయితే అవ్వాలి. సో ఆప్షన్స్లో 23 అండ్ 28 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో సెకండ్ మోడల్లో ఆల్టర్నేటివ్ సిరీస్లో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఒకదాని తర్వాత ఒకటి లాజిక్ లేకుండా ఉందంటే ఈ మోడల్ని అయితే డైరెక్ట్గా మీరు ఈ మోడల్లోకి వెళ్ళిపోండి. వీటి మధ్య గ్యాప్ అయితే చూసుకుంటూ ఉండండి. ఇవి ఏ రూల్ అయినా ఫాలో అవుతాయి మీకు చెప్పినట్టు. ఇవి ఈవెన్ రూల్, ఈవెన్, ఆడ్, ప్రైమ్, ఇక స్క్వేర్స్ కూడా. అంటే ఇంకా కొన్ని వస్తాయి 2తో మల్టిప్లై చేసి ప్లస్ యాడ్ చేయడము, +2 యాడ్ చేయడము, +3 యాడ్ చేయడము, ఇలా కూడా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఇంకా ఉన్న కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇది చూడండి. ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి. ఇక్కడ డైరెక్ట్గా మీకు నెంబర్ చూడండి ఎలా ఉన్నాయి, ఇంకా ఈజీగా గుర్తుపెట్టగలరు. ఆల్టర్నేటివ్ సిరీస్ అని 7 ఉంది, తర్వాత 33 ఉంది, తర్వాత 11 ఉంది. అంటే ఒక నెంబర్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ తర్వాత డిక్రీజ్ అవుతుందంటే దాన్ని కూడా ఆల్టర్నేటివ్ సిరీస్ కింద కన్సిడర్ చేసుకోండి. ఈ రూల్ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. తర్వాత ఇది కూడా ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ మోడల్ ఉంది, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇక్కడ 7 నుండి 11కి రావడానికి గల రీజన్ ఎంత పెరిగింది? +4 అనేది అయితే యాడ్ అయ్యింది. దీని నుండి 11 ఇక్కడ కూడా +4 అనేది అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ 2 సార్లు ఇది కరెక్ట్ అయింది కాబట్టి తర్వాత కూడా +4 అనేది యాడ్ చేస్తాం. 15కి +4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 19 వస్తుంది అనమాట. 19 తర్వాత పై దానికన్నా లాజిక్ వెళ్దాం. ఇక్కడ 33 నుండి తగ్గింది అని అంటే ఏం చేయాలి? మైనస్ చేద్దాం. 33 నుండి 29 వచ్చి డిక్రీజ్ అయింది కాబట్టి -4 అంటే 33లో నుండి 29 -4 తీసేస్తేనే కదా 29 అయితే వస్తుంది. 29 నుండి 25 ఇక్కడ కూడా -4 అనేది అయితే. సో 25లో నుండి 4 తీసేయారు, -4 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 21 అనేది వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉంది? 19 అండ్ 21 అనేది. ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి 21 అండ్ 19 అనేది ఆప్షన్లో ఇచ్చాడు. సో ఇలా కూడా ఆప్షన్లో అయితే వస్తాయి. ఇది జీడీలో అయితే వచ్చింది, 2019 జీడీలో అయితే వచ్చింది అనమాట. 2020లో వచ్చింది. జీడీ 2020లో అయితే ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ 19 అండ్ 21 సెకండ్ ఆప్షన్ కరెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వడానికి 21 అండ్ 19 వేస్తాడు. అప్పుడు ఫస్ట్ది ఏంటిది? ఫస్ట్ బ్లాంక్కి సంబంధించింది, సెకండ్. ఇప్పుడు ఇక్కడ లాజిక్ అనేది రాంగ్ అయ్యింది. సో ఆన్సర్ 2 ఒకలా ఉన్నాయని ఇలా పెట్టకూడదు. ఏది 19 తర్వాత 21 వచ్చింది ఇలా చూసుకుని అయితే పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ ఈ థర్డ్ క్వశ్చన్ ఇచ్చాను, సేమ్ ఆల్టర్నేట్ మెథడ్కి సంబంధించింది. ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఆ మోడల్ విన్న వెంటనే ఆ మోడల్కి సంబంధించి ఒక క్వశ్చన్ చేశారంటే గుర్తుంటుంది. మర్చిపోకుండా ఇంకోసారి ట్రై చేసినప్పుడు కొంచెం ఈజీగా అయితే గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే పెడుతున్నాను. ఈ ఆన్సర్లన్నింటిని మళ్ళీ నేను కామెంట్ సెక్షన్లో అయితే కరెక్ట్ ఆన్సర్ అనేది అయితే పెడతానమాట. ఫస్ట్ మీరు ట్రై చేసి ఆన్సర్ అయితే చేయండి. ఏ మోడల్ చెప్తున్నానో ఆ మోడల్కి ఒక క్వశ్చన్ అయితే మీకు వదులుతాను, ఆ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయండి. అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి రైట్ ద టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే మనకి ఇచ్చినటువంటి సిరీస్లో ఉన్నటువంటి డిజిట్స్ని అంటే టర్మ్స్ని రివర్స్ ఆర్డర్లో రాయడం అనమాట. ఇదొక థర్డ్ మోడల్కి సంబంధించింది. సో క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది.
ఈ క్వెషన్ చూడండి. ఈ థర్డ్ మోడల్‌కి సంబంధించి. అంటే మోడల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పా? ఇచ్చినటువంటి సిరీస్‌లో డిజిట్స్‌ని రివర్స్ చేసి రాయడం అని. ఇప్పుడు 87 ఉంది. ఏ ఆప్షన్ రాయలేదు. మోడల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 87 తర్వాత 78 వచ్చింది. అంటే తగ్గింది కదా! అంటే నార్మల్‌గా క్వెషన్‌లో అయితే మీకు మోడల్ అని ఎక్స్‌ప్లెయిన్ చేసి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. క్వెషన్ అనేది ఎగ్జామ్‌లో వస్తే ఎలా ఉంటుంది అంటే ఆలోచించేటప్పుడు 87 అంటే తగ్గింది. ఆ లెక్కనొస్తాం. మళ్ళీ ఇక్కడ పెరిగింది. మళ్ళీ ఇక్కడ తగ్గింది, పెరిగింది. ఈ విధంగా అయితే చూస్తా ఉంటాం కదా! ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు పక్కనున్న అంటే దీనికి ఏమైనా రిలేషన్ ఉందేమో, సేమ్ నంబర్స్ ఉన్నాయేమో అన్నది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ 87 ఉంది. దీన్ని 70 అంటే దీన్ని ఇటు రాసిండు, దీన్ని ఇటు రాసిండు. ఇటు నుండి ఇటు రాసాడనమాట. సో, వచ్చింది. మళ్ళీ తర్వాత అంటే ఈ రెండిట్లకి లాజిక్ అయిపోయింది. మళ్ళీ తర్వాత 92కొచ్చాడు. 92ను దీన్ని ఇటు రాసాడు, దీన్ని ఇటు రాసాడు 29, 83, 38. సో అంటే అర్థమైంది కదా. ఇప్పుడు 69 రాసాడు. ఆన్సర్ ఎంత రావాలి? 96 రావాలి. ఈ మోడల్లో అయితే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. థర్డ్ మోడల్లో ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. దీన్ని ఎన్పీటీసీలో అడిగారు. అంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మోడల్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓన్లీ ఎస్ఎస్సి జీడీకే ఎంటీఎస్కే కాదు. ఈ నెంబర్ సిరీస్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. అంటే 2 నెంబర్స్ ఉన్నదైతే ఇంటర్చేంజ్ చేయడం ఈజీగానే ఉంది. 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా ఇంటర్చేంజ్ చేయాలి అని అంటే ఈ లాస్ట్ అండ్ ఫస్ట్ డిజిట్ని ఇంటర్చేంజ్ చేయండి. మిడిల్లో ఉన్నది సేమ్ రాయండి. సో సేమ్ ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ది ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ది లాస్ట్ వచ్చింది, మధ్యలోది సేమ్ ఉంది. సో ఆ లాజిక్ని ఫాలో అవుతుంది అనమాట. సో ఇది ఇంటర్చేంజ్ చేసి మిడిల్లో ఉన్నది సేమ్ అలా రాసుకుంటే వెళ్ళడం. ఇప్పుడు మనకి 731 ఉంది. అంటే 137 అంటే దీన్ని ఇంటర్చేంజ్ చేసాం. ఫస్ట్ దాన్ని ఇంటర్చేంజ్ చేసేవాటికి సరిపోయింది అనమాట. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ మోడల్ 4 3 మోడల్స్ చూసారు కదా, అవి బేసిక్ అనమాట. బేసిక్ మోడల్స్. ఈ మోడల్ 4 నుండి క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అది బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఆ 3 మోడల్స్లో అయితే అడుగుతాడు. ఈ మోడల్ 4 నుండి కొంచెం మనం ఇంకా ఆలోచించాల్సి అయితే వస్తుంది అనమాట. క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి లాజిక్స్ ఆలోచించాల్సి అయితే వస్తుంది. వీటిలో నుండి ఎక్కువగా క్వశ్చన్స్ మోడల్ 4 నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీటిలో అసలు ఈ మోడల్ 4 ఏం చెప్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నది చూస్తే, ఈచ్ టర్మ్ ఇన్ ద సిరీస్ ఎక్స్పెక్ట్ ద ఫస్ట్ 2 టర్మ్స్ ఇన్ ద సమ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఆఫ్ 2 టర్మ్స్. ఏంటంటే ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ 2 సిరీస్లను వదిలేసి ఆ 2 సిరీస్లని కలిపితే మిగతా ఫస్ట్ ఉన్న 2 సిరీస్లని కలిపితే తర్వాత సిరీస్ యొక్క రిలేషన్ అనేది లాజిక్ అనేది వస్తుంది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి రాసుకుంటే దాన్ని ఈజీగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి రాసిన 5, 2, 7, 9, 16, 50, 25 అండ్ తర్వాత క్వశ్చన్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా పేపర్ అండ్ పెన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి క్వశ్చన్ నెంబర్స్ అవన్నీ వేయట్లేదు. ఫస్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. నార్మల్గా ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని? 5 ఉంది, తర్వాత ఏంటి 2 ఉంది, తర్వాత 7 వచ్చింది, మళ్ళీ తర్వాత 9. ఫస్ట్ నెంబర్ డిక్రీజ్ అయింది, తర్వాత అన్ని నెంబర్స్ ఇంక్రీజ్ అవుతా వెళ్తున్నాయి అనమాట. ఎలా అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేయండి. 5ను 2ని యాడ్ చేస్తే ఎంత? 7. ఇక్కడికి అయిపోయింది కదా. ఈ 2 నెంబర్ని యాడ్ చేస్తే 7 అనేది వచ్చింది మనకి. ఇప్పుడు ఈ 2 నెంబర్లను యాడ్ చేయండి. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 2ను 7 ఎంత? 9. ఇప్పుడు 9 వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు ఈ 2 నెంబర్లను యాడ్ చేయండి. 7ను 9 ఎంత? 16. ఈ 2 నెంబర్లను యాడ్ చేస్తే ఇప్పుడు ఈ 2 నెంబర్లు యాడ్ చేస్తే 25 వచ్చింది. ఇప్పుడు ఈ 16 అండ్ 25ని యాడ్ చేయాలి. 16 అండ్ 25ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 41. అంటే ఈ విధంగా అనమాట. ఈ విధంగా లాజిక్స్ని ఫాలో అయ్యేటువంటి క్వశ్చన్స్ మోడల్ 4కి సంబంధించినవి. ఇక్కడ ఇలాంటివి కొంచెం ఆడ్ లెవెల్ నుండి అయితే మాట్లాడుకోవచ్చు, మీడియం లెవెల్గా అయితే మాట్లాడవచ్చు. ఫస్ట్ 3 మోడల్స్ బేసిక్ మోడల్కి సంబంధించినవి. ఇక్కడ నుండి కొంచెం క్వశ్చన్స్ అనేవి లాజిక్స్ని ఫాలో అవుతాయి, థింక్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్. దీన్ని సీజీఎల్లో అయితే అడిగారు. సీజీఎల్ ఎగ్జామ్లో అయితే ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఈ నెంబర్ సిరీస్ యొక్క లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 37, 10, 43 తగ్గింది. ఫస్ట్ ఇంక్రీజ్ ఎక్కువ ఉన్న నెంబర్ నుండి నెంబర్ అనేది డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏంటి, ఈ ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ని డివైడెడ్ బై కానీ ఈ నెంబర్స్ని యాడ్ చేయడము, మల్టిప్లై చేయడము, ఈ 2 డిజిట్స్లో యొక్క లాజిక్ని బేస్ చేసుకుని అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 37లో 2 డిజిట్స్ అనేవి ఉన్నాయి. 3 and 7 ఉంది కదా. వీటిని బేస్ చేసుకుని ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అయితే బేస్ చేసుకుని నెక్స్ట్ నెంబర్ వచ్చిందని అయితే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 3 ప్లస్ ఇండివిజువల్గా యాడ్ చేస్తే ఎంత? 3, 7, 10 సరిపోయింది. ఇప్పుడు 43ని యాడ్ చేద్దాం. 4 + 3 7 సరిపోయింది. 9 + 8 17 సరిపోయింది. 8 + 7 యాడ్ చేస్తే ఎంత?
15 అనేది ఆప్షన్లో ఉందా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాజిక్ అనేది మనకు కరెక్ట్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ థింక్ చేసే అడిగేటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇప్పటి నుండి. సో ఇప్పటి నుండి చెప్పేవన్నీ కొంచెం లాజిక్గా ఆలోచించే క్వశ్చన్స్. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. బేసిక్ మెథడ్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నెంబర్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ క్వశ్చన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే వచ్చింది అనమాట. ఇప్పటి నుండి అయితే అసలైన క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్, స్కిప్ చేయకండి. ఈ క్వశ్చన్స్ అంటే సేమ్ యాజ్ ఈజ్ ఇవే నెంబర్స్ అనేవి రాకపోయినా రిలేషన్ అనేది, లాజిక్ అనేది సేమ్ మెథడ్లో రిపీట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, 23, 25, తర్వాత 24 పెరిగింది తగ్గింది, పెరిగింది. సో అంటే అసెండింగో డిసెండింగో అనేది అయితే అవ్వట్లేదు. అండ్ ఈ నెంబర్లో ఎంతో గ్యాప్ కూడా లేదు. ఇక్కడ +2 అనేది అండ్ -1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఏంటి +12 అవుతుంది. ఇలా లాజిక్ అనేది వచ్చేటువంటి ప్లస్ చేసినా మైనస్ చేసినటువంటి లాజిక్ అనేది మనకి ఇక్కడ సరిపోవట్లేదు. అంటే ఈ నెంబర్లో ఉన్నటువంటి ఈ డిజిట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రూల్ వచ్చింది అన్నదైతే అర్థం చేసుకోవాలన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి, 23 అని ఉంది. డిజిట్స్ని అయితే సెపరేట్ చేద్దాం. 2ని 3ని యాడ్ చేస్తే ఎంత? 5 వచ్చింది. సో 5 స్క్వేర్ చేద్దాం. వచ్చిన వాల్యూ 5 స్క్వేర్ ఎంత? 25. సరిపోయింది. ఈ 2 సిరీస్ దీనికి సంబంధించి రిలేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి? 24 వచ్చింది. 24ని యాడ్ చేద్దాం. 6 స్క్వేర్ ఎంత? 36. ఇక్కడికి ఇది అయిపోయింది అనమాట. 7, 3, 10 స్క్వేర్ ఎంత? 100 అనే కదా, 100. ఇక్కడ నుండి 7కి అయిపోయింది. ఇప్పుడు ఏంది? 8 + 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14 స్క్వేర్ ఎంత? 196. సో నెక్స్ట్ ఆన్సర్ 196. ఆప్షన్స్ అనేవి రాయలేదు, అంటే ఈ ఆప్షన్స్ అని రాస్తుంటే కూడా ఎక్కువ టైం తీసేసుకుంటుంది. అందుకనే మీకు లాజిక్ ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆప్షన్స్ అయితే రాలేదు. 196 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇదొక లాజిక్, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిక్. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేయడమో, మల్టిప్లై చేయడమో, వాటిని కొన్ని మైనస్ చేసి నెక్స్ట్ వాల్యూ వస్తుంది. లేకపోతే ఇప్పుడు ప్లస్ చేస్తాం, 2 - 3 అంటే 1 స్క్వేర్ అంతా 1 అలా రావడము, అలాంటివి కూడా ఉంటాయి అనమాట. అలాంటి లాజిక్స్ని కూడా అయితే ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్వేర్స్ గురించి మాట్లాడాం కదా, వీటిలోనే క్యూబ్స్కి సంబంధించి కూడా వస్తుంది. ఆ రిలేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి ఇది కంప్లీట్ అయ్యింది. మళ్ళీ వేరే మోడల్ గురించి మాట్లాడడం. ఇక్కడ 1 to 1 లాజిక్ మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ చూసిన వెంటనే ఏ లాజిక్ని ఫాలో అవ్వాలో మీకు అయితే చెప్పాను. అసెండింగ్ ఆర్డర్లో వస్తే ప్లస్ చేయడమా, స్క్వేర్ చేయడమా, ఇంటూ చేయడమా అనేది అయితే చేయండి. నెంబర్ ఒకదానికి ఒకటి పొందడం, లేకపోతే ఆల్టర్నేటివ్కి వెళ్ళండి. ఒకవేళ ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఒకటి డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ తర్వాత లాజిక్ అనేది ఏది ఫాలో అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ డిజిట్స్లో ఆ నెంబర్స్ని ప్లస్ చేయడమో మైనస్ చేయడమో చేసి ఆ వాల్యూస్ని స్క్వేర్ చేసి నెక్స్ట్ అది ఫాలో అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు ఇదే విధంగా క్యూబ్స్కి అయితే చూద్దాం. ఇది క్యూబ్స్కి సంబంధించి అనమాట. ఇది చూద్దాం. 1 + 2 + 1 అంటే 121ని నేను ఇలా రాసిన, అన్ని డిజిట్స్ని సెపరేట్ చేసి రాసిన, అంటే 4 వచ్చింది. 4 స్క్వేర్ ఎంత? 16 ఇక్కడ ఏంది? లేదు. ఇప్పుడు క్యూబ్స్ గురించి మాట్లాడుతున్నాం. 4 క్యూబ్ ఎంత? 64 కదా. సో క్యూబ్స్, స్క్వేర్స్, ఇన్ని గుర్తుండాలంటే ఖచ్చితంగా 15 అయితే క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి. స్క్వేర్స్ అయితే 30 వరకు గుర్తుపెట్టుకోండి. 30 వరకు స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. క్యూబ్స్ వచ్చి 15 వరకు అయితే గుర్తుపెట్టుకోండి. ఈజీగానే ఉంటాయి. ఎక్కల్లాగా 1కి 2 సార్లు 4-5 సార్లు నెమరు వేయండి, నేర్చుకోండి, బట్టి పట్టండి 15 క్యూబ్స్ వరకు. 15 క్యూబ్కి మించి తర్వాత అయితే అంటే సిరీస్లో అంత డెప్త్ వెళ్ళదు. 15 క్యూబ్ వరకు అయితే వెళ్తూ ఉంటాయి. 10 నేర్చుకున్న చాలు, 15 అయితే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. బట్టి పట్టేయండి, ఎక్కలు బట్టి పట్టినట్టు బట్టి పట్టేయండి. 7కి అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య లాజిక్ ఏంటో చూద్దాం. 213 ఉండే, దీన్ని అన్ని డిజిట్స్ని నేను ప్లస్ చేస్తున్నా. అంటే ఏంది? ఇక్కడ 5 క్యూబ్ అంటే ఎంత? 125. 5 క్యూబ్ 125 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఈ రెండిట్లకి 135 ఉంది. 1 + 3 + 5 వీటిలన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో 9 క్యూబ్ ఎంత? 729. 9 క్యూబ్స్ అనేవి 10 క్యూబ్ల వరకు బట్టి పట్టండి. నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు రాస్తాను సింపుల్గా చూదురు కానీ. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు 43 అనేది ఎంత? ఈ 43ని 4 + 3 7 వచ్చింది. 7 క్యూబ్ ఎంత? 343. 7 క్యూబ్ వాల్యూ ఎంత? 343. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 343 అనేది అయితే ఆన్సర్ అనమాట. ఇచ్చినటువంటి నెంబర్ యొక్కని ఆల్ డిజిట్స్ని రాసుకుని వాటిని ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూస్ని క్యూబ్ చేస్తే అది నెక్స్ట్ సిరీస్గా అయితే ఫాలో అవుతుంది. ఇదొక లాజిక్. ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు అని అంటే ఎంబీఏ ఎగ్జామ్లో అడగడం అయితే జరిగింది. ఎంబీఏ ఎగ్జామ్లో అంటే ఎంబీఏకి
టెస్ట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్లో అయితే అడిగారు అనమాట ఈ క్వశ్చన్. ఇప్పుడు స్క్వేర్స్ అయితే ఓకే, క్యూబ్స్ అనేవి నేను ఒక 10 వరకు రాస్తాను. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ ఎంత 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, అండ్ ఇక్కడ 6 క్యూబ్ 7 క్యూబ్ 8 క్యూబ్ 9 క్యూబ్ 10 క్యూబ్. 6 క్యూబ్ వచ్చేసి 216, 343, 512, 729,000. ఈ బట్టి పట్టేయండి. ఎక్కాలి అలా చిన్నప్పుడు బట్టి పట్టేవాళ్ళము, అలా బట్టి పట్టేయండి. అలా గుర్తుపెట్టుకుంటేనే అట్లీస్ట్ 10 వరకు నేర్చుకున్నా కానీ సరిపోతాయి అనమాట. ఈ నెంబర్ సిరీస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా నెంబర్ సిరీస్ అన్నిటికి క్యూబ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మోడల్ 4లో ఏం చేసాము, ఫస్ట్ ఉన్నటువంటి ఇచ్చినటువంటి సిరీస్ని ఫస్ట్ 2ని లేకపోతే 2 డిజిట్స్తో స్టార్ట్ అయితే ఆ డిజిట్స్ని ప్లస్ చేసి వాటిని స్క్వేర్ చేయడమో క్యూబ్ చేయడమో అయితే చేసాం కదా. ఇప్పుడు మోడల్ 5లో ఏంటంటే ఫస్ట్ 2 సిరీస్ సింగిల్గా ఉంటే ఆ 2 సిరీస్ని మల్టిప్లై చేయడమో, లేదా 2 డిజిట్స్తో ఇస్తే ఫస్ట్ సిరీస్ని ఆ సిరీస్ని మల్టిప్లై చేసి అట్లకి క్యూబ్ యాడ్ చేయడమో స్క్వేర్ యాడ్ చేయడమో ఈ లాజిక్ని అయితే ఫాలో అవుతాయి అనమాట. సో ఇందటి ప్లస్తో చేసాము, ఇప్పుడు ఇంటూతో ఇందడ అడిషన్ చేసినాం కదా, ఇప్పుడు ఏంటి మల్టిప్లికేషన్ అయితే రూల్ అయితే ఫాలో అయింది ఈ మోడల్ 5 అనేది. దీనికి కూడా ఒక క్వశ్చన్ అనేది మీకు రాస్తూ ఉంటే మీకు ఇంకా సింపుల్గా అర్థమైంది. ఎగ్జాంపుల్ 1గా రాస్తున్నాను. 72, 14, 43, 12, 56, 30, 81 అండ్ నెక్స్ట్. అండ్ ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మోడల్లో ఇన్ మల్టిప్లికేషన్ మీద యాడ్ అవుతుందని మీకు ముందులే చెప్పా కదా. 72 నుండి 14 తర్వాత పెరిగింది, తర్వాత తగ్గింది. ఆల్టర్నేట్గా ఉంటే ఇలా చూసేస్తారు. ఇలా చూసిన తర్వాత లాజిక్ అనేది సేమ్ రాలేదు అని అంటే ఈ డిజిట్స్లో ఉన్న లాజిక్కి వెళ్ళండి. ఆల్టర్నేటివ్గా ఉన్న వాటికి ఇలా మోడల్ 2లో చెప్పినప్పుడు ఇలా చూడండి ఫస్ట్. ఇలా చూసిన తర్వాత ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఇటు మోడల్ 5కి సంబంధించిన క్వశ్చన్ ఆవిడ చెప్పింది కదా ఎలా చేయాలి అన్నది కాకుండా ఇలా ఫస్ట్ ఈ డిజిట్స్కి అయితే చూసిన తర్వాత ఈ లాజిక్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ డిజిట్స్లో మల్టిప్లై చేయడమో ఎడిషన్ చేయడమో సంథింగ్ ఈ డిజిట్స్ని అయితే ఫాలో అవుతూ అయితే వెళ్ళండి. 72 అనేది ఉంది. 72 నేను ఇంటూ చేస్తున్నాను. 7 2 14 అయ్యింది. మల్టిప్లికేషన్ గురించి మాత్రం మాట్లాడుతున్నానని మీకు మోడల్ 5లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రెండింటికి అయిపోయింది. ఇప్పుడు ఇటుకు చూద్దాం. 4 × 3 4 × 3 ఎంత 12 అయిపోయింది. 5 × 6 30 అయిపోయింది. 8 × 1 8 × 1 ఎంత 8. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ 8 వస్తుంది అనమాట. ఇది ఒక మోడల్. ఈ మోడల్లో అయితే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ దీనికి ఏం రూల్ ఫాలో అవుతారంటే ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. ఈ ప్రతిదీ చెక్ అంటే నేను మోడల్లో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చెక్ చేయట్లేదు. అసలు ఏ మోడల్లో లేకుండా డైరెక్ట్గా ఈ సిరీస్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నీ ట్రై చేసేదాన్ని. డైరెక్ట్గా మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి చేయట్లేదు. లేదంటే అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్గా. సో ఇక్కడ 37 ఉంది. వీటిలో అయితే మల్టిప్లై చేస్తున్నాను. 3 ఏళ్ళు ఎంత 21 21. కానీ ఇక్కడ ఎంత వచ్చింది 441 వచ్చింది. డైరెక్ట్గా 21 స్క్వేర్ 441 సరిపోయింది ఈ రెండింటికి. ఇప్పుడు ఇది చూద్దాం. అంటే 23 6 స్క్వేర్ అంతా 36 సరిపోయింది. 4 క్యూబ్ అంటే 43 ఇది చూస్తున్నాం. 12 స్క్వేర్లు ఎంత 144. 21 స్క్వేర్లో 441, 12 స్క్వేర్లో 144 గుర్తుపెట్టుకోండి. అండ్ 56ని 6 30 30 స్క్వేర్ అంతా 900. సో ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది 900 అని అయితే వస్తుంది అనమాట. సో ఇది సెకండ్ మోడల్. ఇప్పుడు థర్డ్ మోడల్లో ఇది క్యూబ్. ఇప్పుడు స్క్వేర్ చూస్తే నార్మల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను, ఓన్లీ డిజిట్స్ని మల్టిప్లై చేస్తే చూసాము. తర్వాత మల్టిప్లై వాటిని స్క్వేర్ చూస్తాము. ఇప్పుడు క్యూబ్ అనమాట. సో ఈ క్యూబ్కి సంబంధించి మీరైతే ఆన్సర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆన్సర్ చేసి క్యూబ్స్ అంటే ఏ రిలేషన్ యూజ్ చేయాలనేది అయితే మీకు చెప్తున్నాను. ఇక్కడ మీకైతే నేను ఆప్షన్స్ కూడా అయితే రాస్తున్నాను. అండ్ ఈ ఆప్షన్స్ చూసి కామెంట్ చేయండి అనమాట. ఏ ఆన్సర్ వస్తుందో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ కామెంట్ చేసి చెప్పండి. క్యూబ్స్ అంటే ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ దానికి క్యూబ్ చేయండి. రిలేషన్ అయితే అది నాకు ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మోడల్ 6 ప్లస్ చూసారు, తర్వాత మల్టిప్లికేషన్ చూసారు. ఇప్పుడు డివిజన్ రూల్ అయితే అప్లై చేస్తాము. ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్ లాజిక్ ఏంటి, రావడానికి గల లాజిక్ ఏంటి అనేది అంటే డివిజన్ రూల్. ఈ మోడల్ 6లో డివిజన్ రూల్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని పట్టుకొని మీకు ఫార్మేట్ ఏంటో అర్థమవుతుంది. సో 560 తర్వాత లాజిక్ 189 అనే నెంబర్ వచ్చింది. ఒక లాజిక్ని బేస్ చేసుకుని దీని నుండి 63 అనే నెంబర్ వచ్చింది. దీని నుండి 21 అనే నెంబర్ వచ్చింది. 21 నుండి ఇంకో నెంబర్ రావాలన్నమాట. ఇక్కడ నెంబర్ అనేది చూడండి. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు నెంబర్ అనేది పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు నెంబర్ అనేది తగ్గుతూ వెళ్తుంది అనమాట. డిసెండింగ్ ఆర్డర్లో అయితే వెళ్తుంది అనమాట. ఈ క్రమంలో చేయాల్సింది ఏంటి, నెంబర్
పెరుగుతూ వెళ్ళిందంటే మీకు ప్లస్ లేదా మల్టిప్లై చేయండి అని చెప్పిన. ఇప్పుడు ఏంటి తగ్గుతూ వెళ్తుందంటే మైనస్ ఆర్ డివైడెడ్ తీసివేయండి లేదా భాగాహారం రూల్ అయితే అప్లై చేయండి. దాన్ని పట్టుకొని చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు 567లో నుండి 189ని నేను తీసేయాలని చూస్తున్నా. 189 ఎలా వచ్చింది అన్న రూల్ ఒకసారి అయితే అప్లై చేసి చూద్దాం. దీని తర్వాత ఇలా బై రూపాల్లో అయితే అంటే మోడల్ 6 భాగాహార రూపానికి సంబంధించింది, ఈ మోడల్కి సంబంధించిందని చెప్తున్నా కాబట్టి డైరెక్ట్గా బై అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఈ లాజిక్ని ఫాలో అవుతూ దీని తర్వాత దీన్ని ఇలా అయితే ఈ క్వశ్చన్ అయితే చూద్దాం అనమాట. సో ఇప్పుడు 567లో నుండి 187 వచ్చింది ఈ నెంబర్ తర్వాత. అంటే 189 అనేది 567లో ఎన్నిసార్లు పోతుందో చూడాలి. సో 3 టైమ్స్ అయితే 567లో నుండి 189 ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు పోతుంది. అంటే బై 3 చేయడం వల్ల ఈ వాల్యూ అయితే వచ్చింది. దీన్ని బై 3 చేస్తే 189 అనేది అయితే ఆన్సర్ వస్తుంది అనమాట. సో 183ని బై 3 చేస్తే 63 అనే ఆన్సర్ వస్తుంది. దీన్ని బై 3 చేస్తే 21 వస్తుంది. సో దీన్ని బై 3 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 7. ఇలా రూల్స్ కూడా అయితే ఫాలో అవుతూ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 720 నుండి 240 వచ్చింది, తర్వాత 60, తర్వాత 12. అంటే బై డివైడెడ్ రూల్ అయితే అప్లై చేయండి, డివిజన్ రూల్ అయితే అప్లై చేయండి. సో ఇక్కడ 720లో నుండి 220 ఎలా లాజిక్ వచ్చిందంటే ఇక్కడ నేను బై 3 అనేది అయితే అప్లై చేస్తున్నాను. బై 3తో చేస్తే 240 వచ్చింది. 240ని బై 3తో చేస్తుంటే 60 అనేది నాకు రావట్లా. మూడో ఎకం ఇక్కడ నాకు పోవట్లేదు. సో 4తో చేస్తాను. సో 4తో చేస్తుంటే 60తో పోతుంది. ఇప్పుడు 12 రావాలంటే 5తో భాగిస్తే 12 వచ్చింది. ఇప్పుడు దాన్ని 12ని 6తో భాగిస్తే ఎంత రావాలి? 2 రావాలన్నమాట. అంటే పెరుగుతూ వెళ్ళింది. ఇక్కడ అన్ని 3తో వెళ్ళింది, ఇక్కడ పెరుగుతూ వెళ్ళింది. ఇలా కూడా అయితే లాజిక్స్ అనేవి ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్, ఇంకో దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి. 42 2, 93 3, 82 4, 91 డాష్ ఆన్సర్ ఎలా. ఇప్పుడు దీని లాజిక్ అయితే ఎలా ఉంటుందంటే ఈ నెంబర్స్ని ఓన్లీ ఈ సింగిల్ నెంబర్ని అయితే ఈ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని బై చేస్తున్నా. 4/2 ఆన్సర్ వచ్చిందిగా. అండ్ నెక్స్ట్ 9/3 వచ్చింది, రెండింటికి సరిపోయింది. ఇక్కడ 8/2 అంటే 4 వచ్చింది. ఇక్కడ 9/1 అంటే 9. సో ఆన్సర్ ఇక్కడ ఏమైంది? 9 అయింది అనమాట. ఇలా కూడా రూల్స్ లాజిక్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. మోడల్ 7 చూద్దాం. మోడల్ 7లో ఏంటంటే ఓన్లీ సిరీస్ ఫాలోడ్ బై ద క్యూబ్స్ ఆఫ్ నేచురల్ నెంబర్స్, క్యూబ్స్ ఆఫ్ ఈవెన్, క్యూబ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ఇలా కాంపోజిట్ నెంబర్స్ ఇలా ఉంటాయి అనమాట కొన్ని. అంటే మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ రాస్తున్నా చూడండి. 1 8 27 64 125 216 343 512. అంటే ఇక్కడ మీరు ఏది ఫైండ్ అవుట్ చేయాలని నేను చెప్పట్లేదు, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా రాస్తున్నా. ఈ మోడల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ మీరు ఏ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయట్లా, నేను మీకు చెప్తున్నా. ఇది చూడండి. 1 తర్వాత 4 వచ్చింది. 1 క్యూబ్ ఎంత? 1 కదా. తర్వాత ఇది 2 క్యూబ్ అంటే 8, ఇది 3 క్యూబ్, ఇది 4 క్యూబ్, ఇది 5 క్యూబ్, ఇది 6 క్యూబ్, ఇది 7 క్యూబ్, ఇది 8 క్యూబ్. ఇలా న్యాచురల్ నెంబర్స్ 1 నుండి n వరకు ఉంటాయి. ఇవి న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. 0తో స్టార్ట్ అవ్వ న్యాచురల్ నెంబర్స్ 1 నుండి అయితే స్టార్ట్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మోడల్లో ఉంటాయి. అంటే వీటి యొక్క క్యూబ్స్, న్యాచురల్ నెంబర్స్ క్యూబ్స్, ఈవెన్ నెంబర్ క్యూబ్స్, క్యూబ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ క్యూబ్స్, ఓన్లీ కాంపోజిట్ నెంబర్ క్యూబ్స్, ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఫాలో అవుతాయి అనమాట. ఓన్లీ లాజిక్ ఇప్పుడు ఇంత మోడల్లో చూసినట్టు వేరే నెంబర్స్ని ఇంటూ చేయడమో బై చేయడమో ఇలాంటివి చూస్తాం. ఇక్కడ ఓన్లీ ఈ నెంబర్స్, పర్టికులర్గా ఈ నెంబర్స్ యొక్క లాజిక్ అనేది ఫాలో అవుతుంది ఈ మోడల్లో. ఆ విధంగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ 2 ఇంకోటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 64 216 512 అండ్ 1000 ఉంది. ఇది క్యూబే కాకపోతే చూడండి, ఇది 2 క్యూబు, ఇది 4 క్యూబు, ఇది 6 క్యూబు, ఇది 8 క్యూబు, ఇది 10 క్యూబు. ఈవెన్ క్యూబ్స్ అనేవి రూల్ అనేది అయితే ఫాలో అవుతుంది అనమాట. ఈవెన్ నెంబర్స్ క్యూబ్ అనేది ఫాలో అవుతుంది. ఒకవేళ 127 125 343 ఇలా ఇచ్చాడు అనుకో, ఇది 1 క్యూబు, ఇది 3 క్యూబు, ఇది 5 క్యూబు, ఇది 7 క్యూబు, అంటే ఆడ్ నెంబర్స్ క్యూబ్స్. ఈ విధంగా అయితే ఈ మోడల్ 7 కలిగి అయితే ఉంటుందన్నమాట. ఇదొక మోడలు. ఇప్పుడు ఏంటి మోడల్ 7లో అన్ని క్యూబ్స్ గురించి చూసాం. ఇప్పుడు ఏంటి మోడల్ 8లో ఓన్లీ స్క్వేర్స్. 1 4 9 16 25 36 ఇవన్నీ ఏంటి స్క్వేర్ క్యూబ్స్. చూడండి 100, ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, అలా 10 స్క్వేర్ వరకు. ఇవన్నీ ఏంటి స్క్వేర్ నెంబర్స్ అనమాట. నేచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్. ఇప్పుడు 4 16 36 64 100 ఇవన్నీ ఏంటి 2 స్క్వేరు
4 స్క్వేర్ 6 స్క్వేర్ 8 స్క్వేర్ 10 స్క్వేర్. ఓన్లీ ఈవెన్ స్క్వేర్స్. ఒకవేళ 1 9 25 49 81 ఇవన్నీ ఏంటి ఆడ్ స్క్వేర్స్. 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ 9 స్క్వేర్ ఇవి ఆడ్ నెంబర్స్, ఇవి ఈవెన్ నెంబర్స్. ఇలా కూడా అయితే లాజిక్ అనేది అయితే ఫాలో అయింది. ఇందులో క్యూబ్స్కి చూసాము ఇంతే. స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ వీటిని బేస్ చేసుకునేవి అయితే మీకు అయితే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. సింపుల్గా అడగాలనుకుంటే ఈ మోడల్ అయితే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ మోడల్ 9 అనేది కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అయితే ఫాలో అవుతూ లాజిక్ అనేది అయితే ఉంటుంది. కొన్ని ప్యాటర్న్స్ని ఫాలో అవుతూ లాజిక్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది ఎంటీఎస్లో అడిగినటువంటి క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఎంటీఎస్లో అడిగారు దీన్ని. ఈ క్వశ్చన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ ఏనమాట. ఇక్కడ నుండి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఈ నెంబర్స్ యొక్క లాజిక్ అయితే చూద్దాం. 13 ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 55. ఇలా క్వశ్చన్స్ చూసుకుంటే వెళ్తే పెరుగుతూ అయితే వెళ్తున్నాయి అనమాట. వీటి యొక్క లాజిక్స్ చూద్దాం. 27 వచ్చింది, 57 ఎలా ఉంది కదా. ఈ 13 నెంబర్ని పెరుగుతూ వెళ్ళింది కాబట్టి ఇంటూ చేద్దాం. 13ని 2 చేస్తే ఎంత నెంబర్ 26. ఇక్కడ 27 ఉంది. 27 ఉందంటే +1 యాడ్ చేద్దాం. 27 అవుతుంది కదా. అంటే ఇంటూ 2 చేసి +1 అనేది యాడ్ చేసాం, సరిపోయింది, వచ్చింది. ఇదే లాజిక్తో ఈ నెంబర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. సో 27 వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఈ 27ని ఇంటూ 2 చేద్దాం. ఈ 27ని 2 చేస్తే ఎంత 54 అనేది వస్తుంది అనమాట. 54కి +1 యాడ్ చేస్తే 55. అంటే లాజిక్ అనేది సరిపోతుంది. అంటే ఇంటూ 2 చేసి +1 అనేది యాడ్ చేస్తున్నాం. ఇంటూ 2 చేసి +1 అనేది అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. సో 223ని ఇంటూ చేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్ 446. దీనికి 1 యాడ్ చేయాలి కాబట్టి 447. సో ఆన్సర్ వచ్చేసి 447 అనేది లాజిక్ అనేది అయితే కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అంటే ఇప్పుడు అన్నీ ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా. ఈ క్వశ్చన్ అయితే చూడండి. 2 5 9 19 37 ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో దీనికి ఉన్న లాజిక్ అయితే చూద్దాం. దీన్ని ఇప్పుడు ఈ లాజిక్ని బేస్ చేసుకుని చేద్దాం. 2ని ఇంటూ 2 చేస్తే ఎంత 4 +1 5 అనేది వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు 5ని ఇంటూ 2 చేస్తే ఎంత 10. కానీ ఇక్కడ 9 వచ్చిందంటే -1 చేద్దాం. సో 9 అయ్యింది. అంటే ఇక్కడ +1 యాడ్ అవుతుంది, +- అవుతుంది. ఇప్పుడు దీన్ని చూద్దాం. 9 × 2 ఎంత 18 +1 అంటే +1 -1 మళ్ళీ ఇలా ఆల్టర్నేటివ్గా దీన్ని ఎలా అవుతుంది ఇంటూ 2 +1 మళ్ళీ దీని నుండి ఇలా లాజిక్ +2 -1 ఇది ఇంటూ 2 +1 ఇది ఇంటూ 2 -1 అంటే ఇక్కడ నుండి ఈ లాజిక్ వెళ్ళింది కాబట్టి కింద నుండి ఇంటూ 2 +1. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ అనేవి అయితే వస్తూ ఉంటాడు. సో 27ని ఇంటూ 2 చేసి 2 చేస్తే ఎంత 74 +1 యాడ్ చేయాలి కాబట్టి 75. సో ఆన్సర్ ఇది ఒక మోడల్. ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 3 అయితే మీరు ఆన్సర్ చేసి కామెంట్లో అయితే పెట్టండి. 11 10 18 51 200 వీటికి నేను ఆప్షన్లు కూడా ఇస్తున్నాను. ట్రై చేసి మీరైతే ఆన్సర్ అయితే చేయండి. ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ అయితే చేయండి. సో ఆల్మోస్ట్ ఈ 9 మోడల్స్ నుండి అయితే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ నెంబర్ సిరీస్కి సంబంధించినవి. ఇప్పుడు లెటర్ సిరీస్ గురించి మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, లెటర్ సిరీస్ వీడియో కావాలి అని. సో నేనైతే లెటర్ సిరీస్కి సంబంధించి కూడా వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో నెంబర్ సిరీస్కి సంబంధించి 6 మోడల్స్ అయితే కవర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే లాజిక్ అంటే ఈ లాజిక్స్ని ఫాలో అవుతూ ఇంకా వేరే నెంబర్స్ డిఫికల్టీ లెవెల్గా చూసిన వెంటనే ఆన్సర్ ఎలా చేయాలనేవి ఇంకా నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఎవరైతే వీడియో చూసారో ప్లీజ్ చూసి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.